ఈ వీడియోలో మనం మొత్తం సంఖ్య 100 కానప్పుడు శాతాలను ఏ విధంగా కనుక్కుంటామో తెలుసుకుంటాము. ఫైండింగ్ పర్సెంటేజ్ వెన్ టోటల్ ఈజ్ నాట్ 100. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం. ఒక సంచిలో మొత్తం 55 బంతులు ఉన్నాయి. అయితే అందులో 30 ఎరుపు రంగు బంతులు, 15 పసుపు రంగు బంతులు, 10 నీలం రంగు బంతులు ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు ప్రశ్న ఏమడుగుతున్నారు అంటే ఎరుపు రంగు బంతుల శాతం ఎంత, పసుపు రంగు బంతుల శాతం ఎంత, అదేవిధంగా నీలం రంగు బంతుల శాతం ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు మనము ముందుగా ఎరుపు రంగు బంతుల శాతంను కనుక్కుందాం. దీనికోసం మనకు ఏం కావాలి? మొత్తం బంతుల సంఖ్య అనేది ఎంత ఉంది? 55 ఉంది. అదేవిధంగా ఎరుపు రంగు బంతులు ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయి. మనకి కావాల్సింది ఎరుపు రంగు బంతుల శాతం కాబట్టి ఎరుపు రంగు బంతుల శాతం ఏ విధంగా వస్తుంది? ఎరుపు రంగు ఎన్ని బంతులు ఉన్నాయో ఆ సంఖ్య బై మొత్తం ఎన్ని బంతులు ఉన్నాయో ఆ సంఖ్యను మనం వేసుకోవాలి. ఇక్కడ ఎరుపు రంగు బంతులు 30 ఉన్నాయి కాబట్టి 30/55గా మనం దీన్ని రాసుకోవచ్చు. అయితే దీనికి ఇప్పుడు మనం శాతం కనుక్కోవాలి. కాబట్టి ఇక్కడ మనము y/100కు సమానం చేసుకుందాము. ఇక్కడ 100 అనేది ఏమిటి? శాతం ఎప్పుడూ కూడా మొత్తం ఎంత శాతం ఉంటుంది? 100% ఉంటుంది. ఈ 100%లోని మనకు 30 అంటే ఎరుపు రంగు బంతులు ఎంత శాతం ఉన్నాయో కనుక్కోవాలి కాబట్టి దాన్ని ఇక్కడ మనం y అని అనుకున్నాము. అయితే ఇక్కడ y అనేది ఎంతో మనకు కావాలి. దీనికోసం మనము అడ్డ గుణకారం చేద్దాం. అప్పుడు yని ఏ విధంగా రాసుకోవచ్చు? 30 × 100/55గా మనం yని రాసుకోవచ్చు. అప్పుడు ఎంత అవుతుంది? 3000/55 వస్తుంది. దీన్ని మనం పరిష్కరించినట్లయితే 54.54% అనేది వస్తుంది. అంటే సంచిలోని ఎరుపు రంగు బంతుల శాతం ఎంత? 54.54%గా వచ్చింది. ఇప్పుడు మనము పసుపు రంగు ఎంత శాతం ఉన్నాయో తెలుసుకుందాము. దీనికోసం మనకేం తెలుసు? మొత్తం బంతులు 55 ఉన్నాయి. అదేవిధంగా పసుపు రంగు బంతులు ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. మనకు కావాల్సింది ఏమిటి? పసుపు రంగు బంతులు ఎంత శాతం ఉన్నాయి అని. దీనికోసం మనం పసుపు రంగు బంతులు బై మొత్తం ఎన్ని బంతులు ఉన్నాయో మనం రాసుకోవాలి. అంటే 15/55 అవుతుంది. ఇప్పుడు దీనికి మనం శాతాన్ని కనుక్కోవాలి. శాతం ఎప్పుడూ కూడా మొత్తం ఎంత ఉంటుంది? 100 ఉంటుంది. ఇప్పుడు ఈ 100లోని పసుపు రంగు బంతులు ఎన్నున్నాయో మనం కనుక్కోవాలి కాబట్టి దాన్ని ఇక్కడ y అనుకున్నాము. అంటే 100లోని పసుపు రంగు బంతులు ఎంత శాతం ఉన్నాయి అని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. దీనికోసము అడ్డ గుణకారం చేద్దాం. అప్పుడు yని ఏ విధంగా రాసుకోవచ్చు? 100 × 15/55 y అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది? 1500/55 అనేది వస్తుంది. దీన్ని పరిష్కరించినట్లయితే 27.27% అనేది వస్తుంది. అంటే పసుపు రంగు బంతులు ఎంత శాతం ఉన్నాయి? 27.27% ఉన్నాయి. ఇప్పుడు మనం నీలం రంగు బంతుల శాతం కనుక్కుందాం. దీనికోసం మొత్తం బంతులు తెలియాలి. అదేవిధంగా నీలం రంగు బంతులు తెలియాలి. ఎందుకు? నీలం రంగు బంతులు ఎంత శాతం ఉన్నాయో తెలుసుకోవాలి అంటే నీలం రంగు బంతులు బై మొత్తం బంతులు ఎన్ని ఉన్నాయో వాటిని వేసుకోవాలి. కాబట్టి 10/55 అవుతుంది. దీన్ని మనము y/100కు సమానం చేసుకుందాం. ఎందుకు? ఇక్కడ 100 అనేది ఏంటి? మొత్తం ఎంత శాతం ఉన్నది అని. ఈ 100%లోని నీలం రంగు బంతులు అనేది ఎంత శాతం ఉన్నాయో తెలుసుకోవాలి కాబట్టి మనము లవంలో yగా రాసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం అడ్డగుణకారం చేసినట్లయితే y ఏమవుతుంది? 100 × 10/55 అనేది yకు సమానం అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 1000/55గా మనం రాసుకోవచ్చు. దీన్ని పరిష్కరించినట్లయితే 18.18% అనేది వస్తుంది. అంటే సంచిలోని నీలం రంగు బంతులు ఎంత శాతం ఉన్నాయి?
18.18% ఉన్నాయి అని మనం చెప్పచ్చు.